హలో అండి. వెల్కమ్ టు మై వర్క్ క్రియేటివ్. నేనైతే ఈరోజు కంప్యూటరైజ్డ్ మగ్గంలో బీడ్స్ డివైస్‌లో ఏ విధంగా బ్యాక్ నెక్ సెట్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. లేట్ చేయకుండా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. నేనైతే యాజ్ ఇట్ ఈస్‌గా మనమైతే కంప్యూటర్‌కి ఏ విధంగా నెక్ సెట్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అదే విధంగా నెక్ అయితే సెట్ చేసుకోవాలండి. క్లిప్స్ అవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అదే విధంగా పెట్టేసుకోవాలి. డిఫరెంట్ ఏమి ఉండదండి. చాలా చాలా ఈజీగా ఉంటుంది. వర్క్స్ కూడా చాలా చాలా తొందరగా అయితే అయిపోతాయి. సో, తక్కువ టైంలో ఎక్కువ ఎక్కువ మందికి గూడా మనం వర్క్ అయితే ఏసియొచ్చు. మగ్గం వర్క్ డివైస్ చూసుకున్నట్టయితే, మగ్గం వర్క్ అయితే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. అది కాక సీజన్ టైమ్‌లో అయితే కరెక్ట్‌గా మగ్గం వర్క్ ఎవరైతే బోటిక్ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్ అండి. అదొచ్చేసి కరెక్ట్ టైమ్‌లో వాళ్ళైతే హ్యాండ్ ఇస్తారు. ఎప్పుడు తెస్తాము, అప్పుడు తెస్తాము, ఎప్పుడొస్తాము, అప్పుడొస్తామని. అది గాక వాళ్ళు ఒక దగ్గర కాదండి కమిట్మెంట్స్ ఇక్కడ, అక్కడ, ఇక్కడ, అక్కడ అని బాగా కమిట్మెంట్స్ తీసుకుంటారు. అక్కడ వాళ్ళది కాదు, ఇక్కడ మనది కాదు. సో, లేట్ అయితే ఈ మధ్యలో ఈ టైమ్ గ్యాప్‌లో అయితే లేట్ అయితే అయిపోతుంది. అందుకని చెప్పేసి నేనైతే మగ్గమే ఆర్డర్ తీసుకోవాలనుకున్నానండి. అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకొక ఆర్డర్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అది చూపిద్దామని చెప్పి నాకు కూడా అనిపించి వీడియో అయితే చేశాను. సో, క్లిప్స్ అయితే పెట్టడం అయిపోయింది. ఎప్పుడైనా మర్చిపోకుండా కొత్త వాళ్ళు గానీ, పాత వాళ్ళు గానీ ఈ విధంగా బ్యాక్ కానీ, ఫ్రంట్ గానీ ఎక్స్‌ట్రా క్లాత్ ఉంటే ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవడం మంచిది. సో, నేనైతే తీసుకున్నానండి డిజైను. ఈ పెన్ డ్రైవ్ అయితే కాపీ చేసుకున్నాను. పెన్ డ్రైవ్‌లో ఫార్మాట్‌లో సమ్ ఫోల్డర్ నేమ్‌లో అయితే నేను సేవ్ చేసుకున్నాను. సో, అదే చూస్తున్నానండి. డిజైన్ అయితే బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ పికాక్‌కి డిజైన్ ఇది. సో, ఈ విధంగా అయితే ఉంది. దీంట్లో అయితే ఉందండి. చూస్తున్నారు కదా! దీనిలో వచ్చేసి నేనైతే హ్యాండ్ కాపీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ కాపీ చేసుకుంటున్నాను. హ్యాండ్ వచ్చేసి బ్యాక్ అయిపోయిందండి ఇందాక. ఫ్రంట్ కాపీ చేసుకుంటున్నా. సో, ఇవన్నీ కాపీ చేసుకోవడం అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనమైతే ఏ విధంగా కాపీ చేసుకుంటామో సేమ్ అదే విధంగా కాపీ చేసుకోవాలి. సో, కాపీ చేసుకున్నది ఏదైతే ఉంటుందో అది సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అయితే తీసేసుకోవాలి. చూస్తున్నారు కదండీ! ఇదైతే తీసుకున్నాను. తీసుకొని మన సెంటర్ పాయింట్ అండి ఆల్రెడీ సెంటర్ పాయింట్‌లోనే ఉంది డిజైను. సో, నా సెంటర్ పాయింట్ అయితే ఇది. నేను డాట్స్ పాయింట్స్ అయితే ఒకటే పెట్టుకున్నాను. అవుట్‌లైన్ అయితే చెక్ చేస్తున్నాను. ఏదైతే మనం మార్కింగ్ చేసామో కరెక్ట్‌గా అదే మార్కింగ్ హోల్స్ అయితే చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత మనం దానిలో ఎన్ని కలర్స్ ఉన్నాయి, బీడ్స్ ఆప్షన్ ఎక్కడ ఉంది, ఏంటి అనేది చూసేసుకోవాలి. సో, బీడ్స్ అయితే 12 నంబర్‌లో అయితే వర్క్ చేస్తుంది మా దగ్గర. మన దగ్గర అయితే ఉన్న బీడ్స్ డివైస్‌లో అయితే బీడ్స్ వర్క్‌లయితే చేస్తాము. సో, కస్టమర్ ఏం చెప్పిందంటే ఎక్కువ కలర్స్ కాకుండా నీట్‌గా, డీసెంట్‌గా ప్రిఫర్ చేయమని చెప్పింది. ఎందుకంటే తనకు ఎక్కువ ఇష్టం ఉండదు అని చెప్పేసి చెప్పింది. నేను అందుకని చెప్పేసి ఓన్లీ అవుట్‌లైన్ ఉంది. అవుట్‌లైన్ వచ్చేసి నెంబర్ 1 అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ నెంబర్ 12లో బీడ్స్ అండి. బీడ్స్ వర్క్ అయితే నెంబర్ 12లో ఉంది. సో, అది తీసుకుంటున్నాను. నెక్స్ట్ సేమ్ లాకింగ్ అండి. లాక్ తీసి లాక్ చేయడం. దాని తర్వాత బీడ్స్ కుట్టేయడం. ఫ్యూజింగ్ పేపర్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే క్లాత్స్ ఒక్కోటి శారీ క్లాత్ పైన ఇంకొక విషయం అండి మగ్గం వర్క్‌లకి చాలా వరకు శారీ క్లాత్ పైనే ఆహ్, వెయ్యరు. మళ్ళీ సెపరేట్ తీసుకోమంటారు. మనమైతే చూస్తున్నారు కదండీ! పైతాన్ శారీ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఈ విధంగా బర్డ్స్ ఉంది. పీకాక్ అని చెప్పేసి వాళ్ళకైతే పీకాక్ డిజైన్ సజెస్ట్ చేశాము. అందుకని చెప్పేసి వాళ్ళు కూడా నచ్చింది డిజైన్ చూస్తున్నారు. సో, అదే వేయమన్నారు కదండీ! వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, ఏస్తున్నాము. నెక్స్ట్ అయితే డిజైన్ పార్ట్ 2లో అయితే చూసేయండి ఏ విధంగా ఏసామో. దానికోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థాంక్ యూ.